నమస్తే అండి, మధు స్పీక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పంచతంత్ర కథల్లో మన కథ బ్రాహ్మణుడు మరియు ఒక తేలు కథ. కథలోకి వెళ్లే ముందు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. పంచతంత్ర కథలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మరియు చిన్న చిన్న పిల్లలకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దామా కథలోకి? ఒక ఊరిలో ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఒక పూజారి నివసిస్తూ ఉండేవారు. ఆయన ఆ ఊరిలోని దేవాలయంలో పూజలు చేస్తూ ఉండేవారు. పక్క ఊరిలోని దేవాలయంలో పూజలు నిర్వహించడానికి ఈయనకు ఒకసారి పిలుపు వస్తుందన్నమాట. అయితే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో చాలా పెద్ద అడవి ఉంటుంది. నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వెళ్ళవలసి వస్తుందన్నమాట. ఈ సంగతి తెలుసుకున్నటువంటి అతని కూతురు, నాన్న నువ్వు చాలా వృద్ధుడివి కదా, పైగా నీ వద్ద పూజకు సంబంధించినటువంటి వెండి సామాను కూడా ఉంటాయి, ఎవరినైనా వెంట తీసుకొని వెళ్ళండి అందనమాట. అయితే ఆ పూజారి నవ్వి తన కుమార్తెతో, అమ్మ అనుకోకుండా వచ్చిన ప్రయాణం కాబట్టి ఎవరిని సాయం అడగడానికి కుదరదు, నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి, అయినా నువ్వేం భయపడొద్దు, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తానంటూ కుమార్తెకు ధైర్యం చెప్పి ఆ బ్రాహ్మణుడు బయలుదేరాడు. మార్గ మధ్యంలో అతడికి ఒక తేలు కనిపించిందనమాట. అడవి కదా అదంతా, తేలు కనిపించింది. తేలును చూసి ఆ పూజారి ఏం చేశాడు, కనీసం దుర్మార్గుడైనా సరే ఎవరో ఒకళ్ళు ప్రయాణంలో తోడు ఉండాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు, కాబట్టి దీన్ని నా వెంట తీసుకెళ్తానని చెప్పి ఆ తేలును ఏం చేశాడు, తన వద్ద ఉన్నటువంటి పూజా సామాగ్రి పెట్టుంది కదా దాంట్లో వేసుకొని బయలుదేరాడు. ఈయన అలా వెళ్తూ వెళ్తూ మధ్యాహ్నం బాగా ఎండ వేడికి తట్టుకోలేక ఒక చెట్టున కూర్చున్నాడు. ఆ చెట్టు నీడనటువంటి కూర్చున్న అతనికి చల్లటి గాలికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. అప్పుడు ఒక దొంగ ఆ పూజారిని చూసి, వీడెవడో తిక్కలోళ్ళలాగా ఉన్నాడు, లేకపోతే ఒంటరిగా ఇటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగుతాడా అనుకుంటూ పూజారి దగ్గరికి వెళ్ళి అతడి చేతిలోని సంచిని తీసుకొని మొత్తం వెతకటం ప్రారంభించాడు. అతనికి దానిలో ఒక పెట్టె కనిపించిందనమాట. దాన్ని తెరిచి అందులో చెయ్యి పెట్టి చూస్తే ఒక మూలన ఉన్న తేలు ఏం చేసింది, దాని కొండంతో వాడిని కుట్టి పెట్టింది. ఈయన దారిలో కనపడితే వేసుకున్న తేలు ఉంది కదా అదనమాట. ఆ తేలు కాటుకి చెయ్యి మండిపోయింది ఆ దొంగకి. దెబ్బకు అరుస్తూ గంతులేస్తూ పెట్టెని కింద పడేశాడు. ఈ అరుపుకి మెలకు వచ్చింది ఈ పూజారికి. తన పెట్టె తెరిచి ఉండడం, దొంగ కింద పడి పొరలడం చూసి అతని సమీపంలో ఈ తేలు కూడా ఉండడం చూశాడనమాట. అయితే ఇతను నా పెట్టెను దొంగిలించబోతే ఈ తేలు నన్ను ఆదుకుందనమాట అనుకుంటూ పెట్టెను అందుకొని ఇహ ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి తేలును అక్కడే వదిలిపెట్టి గబా గబా వెళ్ళిపోయాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనకి భరోసా పోకుండా ఎవరో ఒకరి సాయం అనేది తీసుకోవడం అవసరం పడుతూ ఉంటుంది. అంతే, ఇక్కడ విషంతో ఉన్నటువంటి తేలు కూడా ఈ బ్రాహ్మణుడికి సాయం చేసిందనమాట. ఇది ఈ కథలోని నీతి. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సెలవా మరి.